ఫ్రెండ్స్, ఈరోజు నేను సాంబార్ మునక్కాయలు ఎక్కువ వేసి సాంబార్ అయితే పెట్టబోతున్నాను. చాలా టేస్టీగా సూపర్గా ఎండాకాలంలో పల్చగా హాయిగా తినొచ్చు. పచ్చళ్ళు ఇగురు కూరల కంటే కూడా సాంబారు, పప్పుచారు, రసం అలాంటివి అయితే మనకి తినటానికి హాయిగా ఉంటుంది కదా ఎండాకాలంలో. ఇంకా మాటలే కాదు, పనిలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పుకి కందిపప్పు తీసుకుందాం. ఒక కుక్కర్ తీసుకున్నాను. కందిపప్పు అండి, ఒక కప్పుకి వచ్చేసి కందిపప్పు తీసుకున్నాను నేను. ఇవి వచ్చేసి ఒక పావు కేజీకి ఉంటాయి. నీళ్లు పోసి శుభ్రంగా కడుగుదాం. ఒకటికి 2 సార్లు శుభ్రంగా కడగాలి. చూడండి, వాటర్ అయితే పోసి ఒక 5 నిమిషాలు నానబెట్టుకుందాం. సాంబార్లోకి ఇవన్నీ వేసుకుందాం. మునక్కాయలు, బెండకాయలు, వంకాయ, టమాటా, దొండకాయ, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, దోసకాయ, కరివేపాకు ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగి కట్ చేసుకుందాం ముక్కలు. నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగేసి ముక్కల్లాగా కట్ చేసేసుకుందాం. ఇక మనం సాంబార్లోకి ఒక చిన్న దోసకాయ అయితే తీసుకున్నానండి. దోసకాయ కానీ సొరకాయ కానీ వేసుకుంటే సాంబారు టేస్ట్ బాగుంటాయి. మునక్కాయలు కూడా కట్ చేసుకుందాం. ఈ సైజు ముక్కలు కట్ చేసుకుందాం. సాంబార్లో మునక్కాయ నంచుకుంటుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. అసలు మునక్కాయలు వచ్చేసి చిన్న చిన్న ఉల్లిపాయలు అయితే బాగుండేయండి. మాకు విడప్పుడు అయితే బళ్ళు అదే ఆటోల మీద తీసుకొస్తారు, కానీ ఆ చిన్నవి కొయ్యలేమని తీసుకోము. ఇప్పుడు ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు. అవి లేక నేను అది ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను, ఇంట్లో వాడేయను. దీన్ని మజ్జిగ కూడా కట్ చేసి వేసుకుందాం. ఇంత ఉల్లిపాయ ఉడకదు కాబట్టి. దోసకాయ చేదు ఉందేమో చూసుకుందాం. చేదేం లేదండి, కాస్త లావు ముక్కలే చేసుకుందాం. సాంబార్లోకి ముక్క కాస్త లావుగుంటేనే బాగుంటుంది. మునక్కాయలు కూడా శుభ్రంగా కడిగి ముక్కలు తీసుకున్నాను. ఉల్లిపాయలు కూడా మజ్జిగ ఇలా కట్ చేసుకున్నాం. మరి పెద్ద పెద్ద పాయలు కదండి, అందుకని ఇలా కట్ చేసుకుందాం. బెండకాయలు కూడా కట్ చేద్దామండి. మనకి పులుసు కట్ చేస్తాం కదా, అదేవిధంగా ఇలా పొడవు ముక్కలు కట్ చేసుకోవాలి. దొండకాయలు కూడా కట్ చేసుకుందాం. టమాటాలు కూడా కట్ చేసుకుందాం. పచ్చిమిరకాయలు కూడా చిన్న చిన్న పచ్చిమిరకాయలండి, ఇవి కట్ చేసే పని లేదు. ఇవి కూడా శుభ్రంగా కడిగి ప్లేట్లోకి తీసుకుందాం. ఇంకా వంకాయ అయితే ఉంది. వంకాయ వచ్చేసి తాలింపులు వేసేటప్పుడే కట్ చేస్తాను, లేకపోతే కండ్రెక్కుద్ది. కరివేపాకు ముఖ్యమైనది కదా సాంబార్కి, ఇది కూడా కడిగేసి ప్లేట్లోకి తీసుకుందాం. కందిపప్పు కడిగి నానబెట్టి ఒక 10 నిమిషాలు అయితే అయిపోయింది కదా, కొద్దిగా అయితే నాన్ని. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఆ పప్పు ఉడికేలోపు చింతపండు నానబెట్టుకుందామండి. శుభ్రంగా కడిగేసాను. చింతపండు కూడా 20 గ్రాములు చింతపండు అయితే ఉంటుంది. నీళ్లు పోసుకొని నానబెట్టుకుందాం. 4 విజిల్ అయితే వచ్చినాయండి. 3 విజిల్ వచ్చాక ఒక విజిల్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టాను. ఆ 4 విజిల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు కుక్కర్ గిన్నె పక్కన పెట్టుకుందాం. పప్పు ఉడికింది. సాంబారు తాలింపుకి మందపాటి గిన్నె అయితే పెట్టుకోవాలండి. అందులోకి ఆయిల్ వేసుకుందాం.
వంట నూనె ఈ గెరిటెతో 1.5 గెరిటె అయితే వేసాను నేను. మెంతులండి, ఒక పావు స్పూను మెంతులు. మెంతులు బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలి. చూసారా, మెంతులైతే ఎర్రగా ఏగినాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 చిన్నులపాయ రెమ్మలండి, తల కొట్టి వేసినవి. జీలకర్ర అండి, జీలకర్ర కాస్త ఎక్కువే వేసుకోవాలి. ఒక అర స్పూన్కి జీలకర్ర వేసాను. ఒక అర స్పూన్కి ఆవాలు, ఒక పావు స్పూన్కి ఇంగవ, ఎండుమిర్చి ఒకటి తుంచేసుకోవాలి. ఒక రెమ్మకి కరివేపాకు, కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు వేసుకుందాం. కూరగాయలన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. తాలింపులో మునక్కాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, దొండకాయలు, టమాటా, బెండకాయ, వంకాయ ఒకటి అయితే కట్ చేసి వేసుకోవాలి. వంకాయ కూడా నూనెలో మనం శుభ్రంగా ఎగరేసాం కదా, తాలింపు ముక్కలకంతా పట్టింది. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఆ కూరగాయ ముక్కల్ని మగ్గనిద్దాం. కుక్కర్ ఆవిరంతా పోయిందండి. ఇప్పుడు మూత తీసి పప్పు కూడా శుభ్రంగా ఉడికిపోయింది. మనకి పప్పు గుత్తితో ఎంపుకుందాం. పప్పు అయితే శుభ్రంగా మెదిపానండి. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఉంది కదా, చింతపండు పులుసు వేసుకుందాం ఈ పప్పులో. చింతపండు పులుసు వేసుకొని పులుపు తగ్గట్టు వాటర్ పోసుకొని కలిపి పక్కన పెట్టుకుందాం. ముక్కలు మగ్గిని ఏమో చూసుకుందామండి. మనం వేసిన కూరగాయ ముక్కలు కూడా కాస్త మెత్తబడ్డాయి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుందాం. ఒక అర స్పూను పసుపు వేసుకుందాం. ఒక స్పూనున్నర కారం కూడా వేసుకుందాం. ఒకసారి ఉప్పు కారాలతో ముక్కలన్నీ కలుపుకుందాం. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఈ కూరగాయ ముక్కలన్నీ ఉడకనిద్దామండి. ఉప్పు కారాలతో ముక్కలన్నీ బాగా ఉడికినాయండి. ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పు పులుసు ఉంది కదా, వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఉప్పు పులుపు చూసుకొని, ఉప్పు పడితే ఉప్పు, పులుపు ఎక్కువైతే కాసిన నీళ్లు, తక్కువైతే చింతపండు పులుసు అలాగా వేసుకొని సర్వ్ చేసుకుందాం సాంబార్ని. పులుపు అయితే కరెక్ట్గా సరిపోయింది. సాల్ట్ అయితే ఇంకో స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని ఈ చారు ఎంతసేపు తెరలితే అంత సాంబార్ మనకి టేస్ట్ వచ్చింది అన్నమాట. మూత పెట్టుకొని బాగా తెరలనిద్దాం. మీడియం ఫ్లేమ్ మంట పెట్టుకుందాం. శుభ్రంగా సాంబార్ అయితే కాగిపోయిందండి. మునక్కాయ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు చివరిగా సాంబార్ పొడిలో చూడండి, సాంబార్ కాసిన పోసి ఉండలు లేకుండా కలుపుకుందాం. ఒక స్పూను సాంబార్ పౌడర్ వేసానండి.
సాంబార్లో వేసేసుకుందాం. ఈ చిక్కదనం ఉంటే సరిపోయిద్దండి. ఇది ఇడ్లీలోకి సాంబార్ కాదండి, అన్నంలోకి సాంబార్. లేత కరివేపాకు రెమ్మలతో సహా ఇలా వదిలేసుకుందాం. మూత పెట్టుకొని స్టవ్ కట్టేసుకుందాం. గుమగుమలాడే సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఆహాహా! ఎంత మంచి వాసన వస్తుందండి అసలా. అన్నంలో అప్పడం నంచుకొని ఈ సాంబార్ పోసుకొని తింటే చెప్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేసేస్తున్నాయి బయటికి నాకు. అంత టేస్టీగా ఉందన్నమాట. ఈ ఎండాకాలంలో పల్చటి కూరలు తినాలంటే సాంబార్ అయితే మెయిన్‌గా చేసుకోండి. చాలా చాలా టేస్టీగా సూపర్‌గా అందరూ గూడా రుచిగా తింటారు. మిమ్మల్నయితే మెచ్చుకుంటారు. ఇందులో డౌటే లేదు మీకు. అంతే గదా! ఇదే విధంగా మీరు గూడా చేసుకోండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్‌లో పెట్టండి. మా వంటలు, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త ఏం గాదు, పాత వంటతోనే మళ్ళీ కలుద్దాం. సరేనా? బాయ్.